శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం నిరంకుశ వైఖరి అని మాజీ ఎంపీ భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. జగన్ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేట్ పరం చేయడం దారుణమని అన్నారు. వైసీపీ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ పేరిట శుక్రవారం నాడు ఉదయం క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు భవన్ వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని భరత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగానే పోలీసులు భరత్ నివాసానికి చేరుకుని అడ్డగించారు. అప్పటికే చేరుకున్న చందన నాగేశ్వర్ ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. వెళ్లడానికి వీల్లేదని, అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులతో కలిసి భరత్ నినాదించారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడానికి నిరసిస్తూ అక్కడే బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా లాగేసి లోపలకు వెళ్లిపోవాలని అన్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ కాలేజీ ఉంది కదా, పరీక్షలు రాస్తున్నారు కదా, కాలేజీ లేకుండా పరీక్షలు ఎలా రాస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఆ కాలేజీని చూడ్డానికి వెళ్తుంటే అడ్డుకోవడం తగదన్నారు. ఈ నేపథ్యంలో భరత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం చరిత్రలో సువర్ణ అధ్యాయమని అన్నారు. అయితే వీటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇవ్వడాన్ని ఎంత దూరం వెళ్ళైనా సరే చేయకుండా అడ్డుకుంటామని భరత్ అన్నారు. ఒకవేళ పీపీపీ ద్వారా చేస్తే రేపు మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని అన్నారు. పేద ప్రజలకు వైద్యం అందకుండా వాళ్లను చదువుకోనివ్వకుండా చేయడం దారుణమన్నారు. పీపీపీ విధానం రద్దు చేయాలని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించి వైద్యం కొనసాగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4వ ముఖ్యమంత్రి, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఎట్లా చేస్తారో అని అడుగుతా ఉన్నా. కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఎన్ని వేల ప్రాణాలు కాపాడి అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరం, దాన్ని ఇవాళ కాలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. అంటే మీరు 17 మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ 8,300 కోట్ల రూపాయలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. అందులో 5% కూడా కాదు, 3% ఫండ్ దీనికి వాడితే మెడికల్ కాలేజీలు ఈ పాటికి కంప్లీట్ అయిపోయాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారనంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారు? పరీక్షలు జరుగుతున్నాయని వీళ్ళే చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తయారు కాలేదు. అక్కడ సెకండ్ అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోడ్ ఏమీ లేదండి, మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. అక్కడ షార్ట్ ఫాల్, మైనారిటీ గవర్నమెంట్, తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఆ మాత్రం మీరు అంత పై చేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలుకి, విశాఖపట్నంలో
ఒక అద్భుతమైన స్థలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా? ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ఇవాళ పీపీపీ విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము.